ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం చూసిన కేసు అయితే మనకి డైరెక్ట్గా సైన్స్ అనేవి మనకి స్టేట్మెంట్లో ఇచ్చారు. అలాగే కంక్లూజన్లో కూడా డైరెక్ట్ సైన్స్ ఇచ్చేసాడు. సో దాన్ని మనం ఫైండ్ చేసి, అంటే ఇచ్చిన కంక్లూజన్ని స్టేట్మెంట్కి మ్యాచ్ చేసి ఆన్సర్స్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో దీన్ని మనం ఏం చెప్తామంటే ఇది మోడల్ నెంబర్ 2 అనమాట. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్లో లేదంటే ఇన్ఈక్వాలిటీ సింబల్స్లో ఇంటర్ప్రిట్ ఏంటి, ఇది సెకండ్ కేసు అనమాట. అంటే స్పెషల్ కేసు అని చెప్తాం. సో ఈ స్పెషల్ కేసులో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని స్పెషలైజ్డ్ సింబల్స్ ఉంటాయి. లైక్ ఏ ఇంటూ బి, అంటే ఏ స్టార్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ డాలర్ సింబల్ బి, ఏ హ్యాష్ బి, ఏ @ బి. సో ఇలాగా మనకి కొన్ని స్పెషలైజ్డ్ సింబల్స్ ఇస్తారు. ఓకే, ఈ స్పెషలైజ్డ్ సింబల్ అంటే ఇక్కడ మధ్యలో ఉంది చూసారు స్టార్ అని. ఈ స్టార్ అనే దానికి మీనింగ్ ఏంటంటే గ్రేటర్ దాన్ అంట. ఓకే, ఈక్వల్ టుకి స్మాలర్ దాన్, ఈ డాలర్ సింబల్కి నాట్ గ్రేటర్ దెన్, హ్యాష్కి నాట్ స్మాలర్ దెన్, @కి ఈక్వల్. ఓకే, సో మనకైతే ఇచ్చాడు ఇలాగా. సో ఈ రకంగా మనకి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ సింబల్స్ని ఫైండ్ చేయాలి. ఏది లెస్ దెన్ అనుకున్నాయి 3 సింబల్స్ కదా. గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ 5 సింబల్స్ని మనం ఇచ్చిన ఈ ఇక్కడ ఉన్నాయి చూసారా, గ్రేటర్ దెన్, స్మాలర్ దెన్, నాట్ గ్రేటర్ దెన్, నాట్ స్మాలర్ దెన్, ఈక్వల్ టు. సో వీటిని అప్లై చేయాలన్నమాట. అంటే ప్రాపర్గా అరేంజ్ చేయాలి. సో అలాగే అరేంజ్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి దీన్ని చూద్దాం. ఏ స్టార్ బి మీన్స్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, అంటే బి కంటే ఏ అనేది పెద్దది అని చెప్తారు. సో గ్రేటర్ దెన్ బి అన్నాం. సో అక్కడ కండిషన్ ఏంటి, డైరెక్ట్ గ్రేటర్ దెన్ బి. సో ఏ గ్రేటర్ దెన్ బి వేసాం. ఓకే, ఏ ఈక్వల్ టు బి అంటే మీన్స్ ఏ ఈజ్ స్మాలర్ దెన్ బి, అంటే ఏ కంటే బి పెద్దది, లేదంటే బి కంటే ఏ చిన్నది అని చెప్తున్నాడు. బీతో కంపేర్ చేసినప్పుడు ఏ చిన్నదని చెప్తున్నాడు, అంటే లెస్ దెన్. సో ఇక్కడ మనకి డైరెక్ట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మూడోది చూడండి. సో ఇక్కడ మూడోది చూసినట్లయితే మనం చూసినట్లయితే ఏ డాలర్ బి మీన్స్ ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బి అన్నాడు. ఓకే, నాట్ గ్రేటర్ దెన్ అన్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ బి, సరే చూడండి, ఏ బి గ్రేటర్ దెన్ అంటే ఇది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు ముందు, నాట్ గ్రేటర్ దెన్ అన్నాడు. అంటే నాట్ గ్రేటర్ దెన్ అంటే లెస్ దెన్నేగా. అర్థం చేసుకుని జాగ్రత్తగా. ఇక్కడ నాట్ గ్రేటర్ దెన్ అన్నప్పుడు గ్రేటర్ దెన్ అంటే మనం ఇది వేస్తాం. ఓకే, సో గ్రేటర్ దెన్ అంటే సైన్ ఇది. వాడు ఏమన్నాడు, నాట్ గ్రేటర్ దెన్ అన్నాడు. ఇక్కడ నాట్ అనే కండిషన్ మెన్షన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, అయితే గ్రేటర్ దెన్ వేయాలి, లేదంటే లెస్ దెన్ వేయాలి, లేదంటే ఈక్వల్ టు వేయాలి. సో మనకి ఇక్కడ ఏముంది, గ్రేటర్ దెన్ కాదు అన్నాడు కాబట్టి లెస్ దెన్ వేసాం. లెస్ దెన్ అన్నాడు, ఓకే. నాట్ గ్రేటర్ దెన్ అన్నప్పుడు లెస్ దెన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అవ్వచ్చు, చెప్పలేం కదా. సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటాం. సో ఇది కండిషన్ ఫైండ్ చేసాం కదా. సో ఇక్కడ చూడండి, ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ నాట్ స్మాలర్ దెన్ బి. సో ఏ తీసుకున్నా, బి తీసుకున్నా, స్మాలర్ దెన్ అంటే లెస్ దెన్ అన్నమాట. సో స్మాలర్ అన్నా లెస్ అన్నా, సో మనకు వచ్చేది ఏంటంటే సింబల్ ఇది. ఓకే, ఇది లెస్ దెన్ అన్న, స్మాలర్ దెన్ అన్న ఇది. ఓకే, మనకి ఇక్కడ నాట్ స్మాలర్ దెన్ అన్నాడు, అంటే సింబల్ ఇది కాదు, మనకి ఇది వేయకూడదు. స్మాలర్ దెన్ అంటే ఇది వేయాలి, నాట్ అన్న అప్లై చేశాడు కాబట్టి సో గ్రేటర్ దెన్ వేస్తాం. సో గ్రేటర్ దెన్ వేసాం, ఓకే. అంటే ఇప్పుడు ఇది రాదు, ఇది వచ్చింది. సో ఈక్వల్ టు కూడా అప్లై చేయాలిగా. సో అంటే పాసిబుల్ కదా కండిషన్. సో ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి.
సో అప్లై చేసాము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు, అంటే ఇట్స్ డైరెక్ట్ కండిషన్. ఇందులో మనకి ఎలాగంటే ఇందాక నేను మీకు అప్లై చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్ సైన్స్ ఇచ్చారనుకోండి, సో మనకి వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఈ టైప్లో మనకి డైరెక్ట్ సైన్స్ ఇస్తే మనకి కంక్లూజన్ని ఫైండ్ చేయడం మనకి ఈజీ అనమాట. కాంటాక్ట్ కంక్లూజన్ని చెక్ చేయడం మనకి ఈజీ. ఒకవేళ ఈ టైప్లో ఇచ్చాడనుకోండి, అది ఇచ్చింది ఏంటో మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే, సో ఇది ఒక మోడల్, ఇది ఒక కేసు. ఈ కేసులో దీని స్పెషల్ కేసెస్ అని చెప్పేసి అంటారు. అందులో ఈ గ్రేటర్ దెన్, స్మాలర్ దెన్, ఇది డైరెక్ట్ కేసెస్ అనమాట, అంటే డైరెక్ట్ ఇచ్చేసి. సో ఇది నాట్ గ్రేటర్ దెన్ అన్నప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ స్మాలర్ దెన్ అన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని మెన్షన్ చేసుకుందాం. ఓకే, సో ఆ రకంగా మెన్షన్ చేసాం. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, ప్రాబ్లంలోకి ఎంటర్ అయిపోతే ఇప్పుడు చూడండి, this is the problem. Okay, a hash b, b equal to c, d equal to b. So this is the given statement. Okay, so this is the given statement. అయితే this is the given conclusion. సో ఇది conclusion, ఇది statements. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో దిస్ ఈస్ ది గివెన్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ది గివెన్ కంక్లూజన్. సో ఇక్కడ స్పెషలైజ్డ్ సింబల్స్ మాత్రమే వాడారు. ఇక్కడ ఎక్కడైనా మనకి గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ కానీ సమాన్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేదు. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో మనకి ఏమీ లేదు, ఒక ఈక్వల్ టు ఉంది. సో డైరెక్ట్గా ఈక్వల్ టు అన్న ఒకదాన్ని పెట్టి సాల్వ్ చేసి వెళ్ళాం కదా. సో మనకి ఏంటంటే కంప్లీట్గా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్ అంటే కంప్లీట్గా మనకి గ్రేటర్ దెన్ కానీ స్మాలర్ దెన్ కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో అలాగా మనకి రావాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ హ్యాష్ బి, హ్యాష్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో హ్యాష్ అంటే ఏం చెప్పాడు, ఏ ఈజ్ నాట్ స్మాలర్ దెన్ బి, అంటే మన కండిషన్ ఏం చేసాము ఇక్కడ నేను రాసాను. సో చూడండి, కండిషన్స్ అనేవి ఇక్కడ డిరైవ్ చేసి రాసేసాను. ఓకే, సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే ఏ గ్రేటర్ దెన్ బి, ఏ స్మాలర్ దెన్ అంటే ఏ లెస్ దెన్ బి. ఓకే, ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బి అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ నాట్ స్మాలర్ దెన్ బి అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు బి, డైరెక్ట్ అయిపోయింది. సో రాసే. సో ఈ సింబల్స్ వైజ్గా ఇక్కడ హ్యాష్ అంటే నాట్ స్మాలర్ దెన్ అంటే, సో ఇది వదిలేసింది. హ్యాష్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పాం, కండిషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో అప్లై చేసాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈక్వల్ టు అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ ఉంది. సో ఏ లెస్ దెన్ బి వేసాం. సో ఇక్కడ ఈక్వల్ టు అంటే మళ్ళీ సేమ్ అగైన్ లెస్ దెన్ వేసేసాం. సో ఇది ఇచ్చిన గివెన్ స్టేట్మెంట్, ఇది కన్వర్టెడ్ స్టేట్మెంట్. ఓకే, అలాగే కంక్లూజన్ కూడా గివెన్ స్టేట్మెంట్ అంటే గివెన్ కంక్లూజన్, కన్వర్టెడ్ కంక్లూజన్స్. ఓకే, సో ఫస్ట్ ఇలాగ ఇచ్చింది మనం ఇలా రాసుకోవాలి. అంటే నేనేం చేస్తానంటే నాకు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఇవి ఫైండ్ చేసుకుంటా. సో డైరెక్ట్గా అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ సింబల్స్ని వేసేసి డైరెక్ట్గా కంక్లూజన్స్ని మ్యాచ్ చేస్తాం. సో దీంట్లో మనకి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వీటిని తెలుసుకోవడం అంటే కొంచెం కష్టం కాబట్టి, అంటే వాళ్ళకి ఇంతకుముందు ఎక్కడ అనుభవం అనేది అంటే కోచింగ్ తీసుకోకపోవడం సో ఇలాగా కొంతమందికి ఉంటాయి కాబట్టి, సో నేను ఇక్కడ కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, జాగ్రత్తగా వినండి. సో ఇది మనకి స్టేట్మెంటు, ఇది నేను డిరైవ్ చేసినటువంటి ఫంక్షన్స్ అనమాట. అంటే మనకి ఒరిజినల్ సింబల్స్ ప్రకారం నేను తీసుకొచ్చాను ఆన్సర్స్. ఓకే, స్టేట్మెంట్ వేసాను, ఇది కంక్లూజన్. సో ఇప్పుడు మనం ఇలా ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ సి.
సో దీన్ని మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఏ అనేది మనకి ఇక్కడ ఉంది, సి అనేది మనకి ఇక్కడ ఉంది. కామన్ ఏముంది? బి ఉంది, ఈ ఉంది. సో బిని కామన్ చేయాలి. ఫస్ట్ మనకి డిఫరెంట్ స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు సో ఇలాగ ముక్కలుగా విడదీసేసాడు అనుకోండి. ఓకే, ఈ ముక్కలుగా విడదీసేసినప్పుడు ఇలాగ మనకి కలిపేయమని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి. మనం చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ముక్కలు చేసిన దాంట్లో కామన్గా ఉన్న దాన్ని సెంటర్ చేసుకోవాలి. సో బీని సెంటర్ చేశాను. బీని సెంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏముంది నాకు ఇక్కడ? ఏ, సి వాటిని యాడ్ చేయాలి. సో బీకి ఏని యాడ్ చేస్తే సార్ ఇక్కడ ఏమైంది? ఏ యాడ్ చేసాను. బీకి ఏకి మధ్యలో ఉన్న రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, అలాగే బీకి సికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? లెస్ దెన్ సి. సో ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన కంక్లూజన్ ప్రకారం ఏ గ్రేటర్ దెన్ సి అన్నాను. బట్ ఇక్కడ మనకి ఏమైంది? సింబల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాయి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే నేను ఏం చెప్పా? సో ఆన్సర్ అనేది మనం డెరైవ్ చేయాలంటే నాట్ డిఫైన్ ద ఆన్సర్ అని చెప్పేసి చెప్పా. సో ఇక్కడ ఈ కేసులో మనకి అంటే ఏ గ్రేటర్ దెన్ సి అనేది మనకి అప్లికేబుల్ కాదు. ఓకే, అప్లికేబుల్ కాదు కాబట్టి లైట్ తీసుకోండి. సో సెకండ్ కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దెన్ డి. ఓకే, డి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఏ ఎక్కడ ఉంది? మళ్ళీ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? బిఏగా సెంటర్ చేసాము, ఏ చేసాము. డి ఈక్వల్ టు బి అన్న, బి ఈక్వల్ టు డి అన్న ఒకటేగా. సో ఇక్కడ చూడండి, బి ఈక్వల్ టు అంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకే, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు డి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. సో డిఎస్లో డిఏ ఇచ్చు, డి ప్లస్లో డిఏ ఇచ్చు వేసాను. సో దీనికి అర్థం ఏంటి? టూ కండిషన్స్. సో ఇక్కడ కాదు, ఇక్కడ రాసిన చూడండి. సో ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అంటే ఏ గ్రేటర్ దెన్ డి కావచ్చు, ఏ ఈక్వల్ టు డి కావచ్చు. ఓకే, ఏ గ్రేటర్ దెన్ డి కావచ్చు, ఏ ఈక్వల్ టు డి కావచ్చు. అర్థమైంది ఫ్రెండ్స్? గ్రేటర్ దెన్ అన్నా కావచ్చు, ఈక్వల్ టు అన్నా కావచ్చు. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే, సో ఇఫ్ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ, ఓకే, మనకు ఆన్సర్ అనేది 2 అవుతుంది. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది స్పెషల్ కేసులో ప్రాబ్లం అనేది మనకి ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి అక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ ఉంది చూస్తారా, సెంటర్ సెంటెన్స్. గ్రేటర్ దెన్, స్మాలర్ దెన్, నాట్ గ్రేటర్ దెన్, నాట్ స్మాలర్ దెన్, ఈక్వల్ టు. వీటిని మనం ప్రాపర్గా ఈ సింబల్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇంటర్ప్రిటేషన్ సింబల్స్లో మనకి అఫీషియల్ సింబల్స్ ఏంటి? గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. సో ఈ సింబల్స్ అంటే మనకి ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్ని ఈ సింబల్స్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇలా కన్వర్ట్ చేస్తే నేను ఇలా ఈ రకంగా కన్వర్ట్ చేశాను. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్.
చేసిన తర్వాత ఏం చేసా, ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ సింబల్స్కి బదులు ఇక్కడ ఉన్నా చూసా, స్టార్, ఈక్వల్ టు, డాలరు, హ్యాష్, @ ఈ సింబల్స్కి ఈ సింబల్స్తో అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వీటితోటి రీప్లేస్ చేస్తారు. చేసిన తర్వాత ఇది కన్వర్టెడ్ స్టేట్మెంట్, అలాగే కన్వర్టెడ్ కంక్లూజన్స్. సో ఫస్ట్ కంక్లూజన్ చెక్ చేశా, పని అవ్వలే. సెకండ్ కంక్లూజన్ని చెక్ చేశా, సో మనకి ఇక్కడ ఓకే అవుతుందిగా. ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ డి అన్నాం అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది స్టేట్మెంట్లో, ఏ గ్రేటర్ దాన్ డి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి వచ్చింది. ఓకే, అంటే గ్రేటర్ దాన్ డి అంటే సాటిస్ఫై చేస్తుందిగా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇది కండిషన్ సాటిస్ఫై చేస్తుందిగా. ఈక్వల్ టు తీసేస్తే గ్రేటర్ దాన్ అవుతుంది కదా. సో కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ. ఓకే, సో ఇది ఒకటి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం తీసుకుంటా. ఓకే, ఆ ప్రాబ్లంకి ఏ రకంగా మనం ఆన్సర్ చేద్దాం అనేది జాగ్రత్తగా చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ద గివెన్ స్టేట్మెంట్. $B, B star C, D@C. ఓకే, సో స్టేట్మెంట్స్ ఏంటి, ఏ స్టార్ B, B ఈక్వల్ టు D. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి చూడండి, డాలర్ సింబల్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు B. సో స్టార్ అంటే B గ్రేటర్ దెన్ C, @ అంటే ఈక్వల్ టు B ఈక్వల్ టు C. ఓకే, కన్వర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కేసు అప్లై. ఫస్ట్ కేసులో చూడండి, ఫస్ట్ కేసు ఏముంది, ఏ స్టార్ డి అని. సో ఏ ఎక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది, ఏ ఎక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. ఓకే, అంటే ఈ మూడు స్టేట్మెంట్లు ఇప్పుడు మనం జాయింట్ వేసేయండి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏ ఉంది, డి ఉంది, డి ఏమో ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మధ్యలో మనకి రెండు కామన్ టర్మ్స్ ఉన్నాయి, అంటే మనం సెంటర్ చేయాల్సినవి రెండు, డి సెంటర్ చేయాలి, సి సెంటర్ చేయాలి. సో జాగ్రత్తగా చూడండి, స్టేట్మెంట్ ఎలా ఫామ్ చేస్తుందో చూడండి. ఓకే, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు డి. ఓకే, ఫస్ట్ ఈ కండిషన్ ఉంది కదా, దీన్ని ఇక్కడ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత సి సెంటర్ అయిపోయింది కదా. సో సి సెంటర్ అయిపోయింది, ఇప్పుడు బిని సెంటర్ చేయాలి. సో బిని సెంటర్ చేశాను, సిని సెంటర్ చేశాను. ఇక్కడ సికి బికి మధ్యలో డిఫరెంట్ సింబల్ ఏంటి, గ్రేటర్ దెన్. ఓకే, ఏకి బికి మధ్యలో సింబల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సికి డికి కనెక్షన్ ఏంటి, ఈక్వల్ టు. సో సి ప్లేస్లో డి వేసుకోవచ్చు కదా. సో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దెన్ డి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైన్స్. సో our answer is not defined. So ఇది cancel. So statement number, conclusion number 2, B equal to D. Okay, so B ఎక్కడ ఉంది, B ఎక్కడ ఉంది. సో డైరెక్ట్ స్టేట్మెంట్, B greater than C equal to D. ఓకే, ఇప్పుడు C ప్లస్లో D వేసుకుంటా, B greater than D. ఓకే, లేదంటే B less than D. ఓకే, అంతే కదా. హైయెస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, గ్రేటర్ దానికి ఇవ్వాలి. సో ఇచ్చారు.
ఇచ్చినప్పుడు ఏమైంది, ఈక్వల్ టు అవ్వలే, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్. ఓకే, సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇఫ్ నైదర్ 1 నాట్ 2 ఈజ్ ట్రూ, అంటే ఇచ్చిన రెండు కంక్లూజన్స్ కూడా క్వశ్చన్కి సాటిస్ఫై చెయ్యవు. ఇక్కడ ఇది సాటిస్ఫై చేయదు, ఇక్కడ ఇది సాటిస్ఫై చేయదు. వాడు ఏమన్నాడు చూడు, బిని డికి ఈక్వల్ చేయమన్నాడు, బికి సికి, డి అనేది సికి ఈక్వల్ అవుతుంది కానీ బికి ఎక్కడ ఈక్వల్ అవుతుంది, సో అది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 4th, ఇఫ్ నైదర్ 1 నాట్ 2 ఈజ్ ట్రూ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ డైరెక్ట్ కేసు ఉండొచ్చు, లేదంటే స్పెషల్ కేసు ఉండొచ్చు. డైరెక్ట్ కేసు అనుకోండి మనకు ప్రాబ్లం లేదు, కాకపోతే ఏంటంటే మనం సైన్స్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, స్పెషల్ కేసు ఇచ్చాడు అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ దగ్గర మాత్రం జాగ్రత్తగా పోవాలి. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్స్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా సైన్స్ మనం ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్మెంట్ అర్థం కాలేదనుకోండి సైన్స్ ఫామ్ అవ్వదు. ఒకవేళ మనం తప్పు సైన్ తీసుకుంటే కరెక్ట్, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ప్లేస్లో నేను గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకున్నాను అనుకోండి, సో మనకు ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ప్రాపర్గా అందులో వాడు ఇచ్చింది అడిగింది ఏంటి, అది డైరెక్ట్ స్టేట్మెంటా లేకపోతే ఇండైరెక్టా లేకపోతే ఏంటి, సో వాడు ఎలాగ అడిగాడు అన్నది జాగ్రత్తగా చూసి మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. మనం వీటిని ఫైండ్ చేయగలిగితే, అంటే వీటిని అర్థం చేసుకుని వీటిని ఫైండ్ చేయగలిగితే, ఓకే, ఈ సింబల్స్ని ఫైండ్ చేయగలిగితే మనకి ప్రాబ్లం అనేది చాలా ఈజీ. సో ప్రాబ్లం నెంబర్ 3. A equal to B, C star D, D hash D. Okay, A star D, C star A. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఇచ్చిన దరిద్రం. సో దీన్ని కన్వర్ట్ చేసుకోండి. ఈక్వల్ టు అంటే లెస్ దెన్, సో ఏ లెస్ దెన్ బి, సి గ్రేటర్ దెన్ బి, సో డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకే, సో ఏ స్టార్ బి అంటే ఏ గ్రేటర్ దెన్ బి, సి గ్రేటర్ దెన్ ఏ. ఓకే, సో కన్వర్ట్ చేస్తాం. ఆన్సర్ చెక్ చేసుకోండి. స్టేట్మెంట్ నెంబర్ 1, ఏ గ్రేటర్ దెన్ డి, ఏ డి, సో ఏ గ్రేటర్ దెన్ డి అన్న డి లెస్ దెన్ ఏ అన్న ఒకటేగా, అంతేగా. సో దానికి అర్థం డి చిన్నది, ఏ పెద్దది. బట్ ఇక్కడ స్టేట్మెంట్లో వాడు ఏమడిగాడు, ఇది కంక్లూజన్. ఓకే, ఇది కంక్లూజన్. వాడు ఏమడిగాడు ఇక్కడ, ఏ గ్రేటర్ దెన్ డి అన్నాడు. అంటే ఓకే, ఇక్కడ ఏమడిగాడు మనకి స్టేట్మెంట్లో, అంటే మనం కన్వర్ట్ చేసిన దాంట్లో డి పెద్దది అన్నాడు, ఏ చిన్నది అన్నాడు. ఇక్కడ ఏ పెద్దది, డి చిన్నది అంటున్నాడు. ఓకే, సో మనకి ఇది పని అవ్వదు. అక్కడ విరుద్ధంగా అడుగుతున్నానండి. ఇక్కడేమో డి పెద్దది అన్నాడు, ఏ పెద్దది అన్నాడు, వాడు కంక్లూజన్లో ఏం చెప్పాడు, ఏ పెద్దది అన్నాడు, డి చిన్నది అన్నాడు. ఓకే, ఇక్కడ మనం కన్వర్ట్ చేసిన దాని ప్రకారం సారీ నేను తప్పేసేసాను. అంటే కరెక్టే, ఇది పైన తప్పేసాను. నీకు బాగా కంగారు ఎక్కువైపోతుంది. సో ఇది ప్రాపర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, కండిషన్ ఏ గ్రేటర్ దెన్ డి అన్నాడు. ఓకే, ఏ ఎక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే,
కామన్ ఏంటి బి, సెంటర్ చేసేయండి, వేసేసాం సెంటర్. సో ఏ బి అంటే ఏ లెస్ దెన్ బి గ్రేటర్ దెన్ బి చిన్నది ఉండాలి కదా ఇక్కడ చూడండి. సో ఈ స్టేట్మెంట్లో మనకి క్లారిటీగా లేనప్పుడు కొంచెం చేంజ్ చేసుకోండి. డి గ్రేటర్ దెన్ బి అన్నా, ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నా, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నా ఒకటేగా. సో సేమ్ థింగ్ ఇక్కడ రాసేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందా, మనకి ఇచ్చే స్టేట్మెంట్ ఇది. సారీ ఇంటూ కొట్టేసి మనకి ఇచ్చే స్టేట్మెంట్ ఇది రాసాము. సో ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ డిబి ఉంది. సో రెండింటిని జాయింట్ వేసాం. జాయింట్లో ఏముంది, బి సెంటర్ చేశాను. సో ఏ ఈక్వల్ టు అంటే ఏ లెస్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి. సో ఇక్కడ డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నా, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నా ఒకటేగా. సో వేసా. సో ఏ లెస్ దెన్ డి, నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే హైయెస్ట్ పవర్ అవడం చెప్పా, గ్రేటర్ దెన్ కాబట్టి ఏ గ్రేటర్ దెన్ డి అన్నా. ఓకే, ఏ గ్రేటర్ దెన్ డి అన్నా, డి ఏ లెస్ దెన్ డి అన్నా, డి గ్రేటర్ దెన్ ఏ అన్నా ఒకటేగా. అంటే దాని ప్రకారం చూసుకున్నా మనకి హైయెస్ట్ డి, లోయెస్ట్ ఏంటి ఏ. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ప్రకారం అంటే కంక్లూజన్ ప్రకారం ఏ ఎక్కువ ఉండాలి, డి తక్కువ ఉండాలి. బట్ ఇక్కడ డి ఎక్కువ ఉంది, ఏ తక్కువ ఉంది. సో తప్పు అయిపోయింది. సో కంక్లూజన్ నెంబర్ 2కి వెళ్ళండి. సి గ్రేటర్ దెన్ ఏ అన్న. ఓకే, సి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, సెంటర్ ఏముంది, 3 సెంటర్ వేసుకోవాలి, వేసేయండి జాయింట్. ఓకే, 3 జాయింట్ వేసేయండి. వేసేసినప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఈ కంక్లూజన్కి ఎస్పెషల్లీ ఈ కంక్లూజన్కి ఈ 3 జాయింట్ వేసుకోవాలి. సో జాయింట్గా ఫామ్ చేసినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఏ లెస్ దెన్ బి, ఓకే. సో సి ఉంది, సి ఎక్కడ ఉంది, ఓకే, ఏ ఎక్కడ ఉంది. బట్ మనం 2 టర్మ్స్ని అంటే సెంటర్ చేయాలి. ఏంటి, ఫస్ట్ది డి అయితే రెండోది బి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, బి ఉంది. ఎందుకంటే మీకు చెప్పారు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నా, డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్న ఒకటని చెప్పానుగా. సో బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి. సో ఇక్కడ చూడండి, సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డి అన్నాడు, అంటే డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అనేగా. సో డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఓకే, అర్థమైందా, అర్థం కాలేదా? జాగ్రత్తగా చూడండి. ఇందాక మనం ఇది కొంచెం కాంప్లికేటెడ్ టైప్లో ఉంటుంది, కానీ చాలా కామెడీగా ఉంటుంది ఈ టాపిక్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కేసులో మీకు ఏం చెప్పాను, ఏ ఈక్వల్ టు బి అంటే ఏ గ్రేటర్ దెన్ బి, ఏ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నా. ఓకే, అది ఏ లెస్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నా. సో ఈ టర్మ్ అంటే ఏ ఈక్వల్ టు బిని, బి హ్యాష్ బిని మనం జాయింట్ వేసాం. వేసినప్పుడు ఇక్కడ చూడండి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అన్న. ఓకే, అంటే ఈ టర్మ్ని యాస్టీస్ ఉంచేసాను, దీన్ని చేంజ్ చేశాను. ఓకే, దీన్ని చేంజ్ చేశాను. ఇది అక్కడ ఈ టర్మ్ని ఇలా మార్చి ఇక్కడ వేసాను. సో హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇది దీనికి కాబట్టి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఉంటుంది కాబట్టి సో ఏ గ్రేటర్ దెన్ డి అన్న, లేదంటే డి అంటే ఏ లెస్ దెన్ డి, లేదంటే డి గ్రేటర్ దెన్ ఏ అన్న. సో మనకి కేస్ 1ని సాటిస్ఫై చేసిందా అంటే ఇక్కడ ఏ పెద్దగా ఉండాలి, డి చిన్నగా ఉండాలి. ఇక్కడ ఏమైంది, ఏ చిన్నగా అయిపోయింది, డి పెద్దది అయిపోయింది. సో మనకి ఫస్ట్ కేసు ఫుల్ఫిల్ అవ్వదు కాబట్టి
సో దాన్ని పక్కన పెట్టేయండి. ఓకే, దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, కేస్ నెంబర్ 2కి వెళ్ళాలి. కేస్ నెంబర్ 2 ఏది, సి గ్రేటర్ దెన్ ఏ. ఓకే, ఏ ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది. బట్ ఏని సిని డైరెక్ట్గా జాయింట్ వేయగలవా, వేయలేదు. ఎందుకంటే ఇక్కడ కామన్ టర్మ్ లేదు కాబట్టి. ఇక్కడ కామన్ టర్మ్ కావాలంటే బి అనే దాన్ని మనం సెంటర్ చేయాలి. ఓకే, ఎందుకంటే డికి బి అనేది సెంటర్ ఉంది కాబట్టి, అంటే డికి బితో లింక్ ఉంది కాబట్టి, ఇక్కడ ఈ కండిషన్లో డికి బితో లింక్ ఉంది కాబట్టి ఇక్కడ బిని సెంటర్ చేయాలి ఫస్ట్. సో చేసినప్పుడైతే ఫస్ట్ ఏ ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు అంటే ఏంటి, లెస్ దెన్ బి. ఓకే, ఇక్కడ బి కండిషన్ ఏంటి, బి హ్యాష్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో దీన్ని సైన్ రివర్స్ చేశాను అనుకో, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అన్న కరెక్టేగా. సో దాన్ని ఇక్కడ రాసుకుంటా, ఎందుకంటే ఇక్కడ నాకు డి ఉంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. సో ఇప్పుడు డి సెంటర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, సిని రాసుకుంటా. సో సి హ్యాష్ అంటే గ్రేటర్ దెన్ డి. సి గ్రేటర్ దెన్ డి అంటే డి చిన్నది, సి పెద్దది. సో డి లెస్ దెన్ సి అని రాసుకోవచ్చుగా. సో అదే రాసేసా, డి ఉంది ఇక్కడ, లెస్ దెన్ సి అని రాసిన. ఓకే, ఇప్పుడు ఇది కన్వర్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇందులో మనకి ఏది, ఏ ఉంది, సి ఉంది. ఓకే, ఏ ఉంది, సి ఉంది. ఇప్పుడు జాయింట్ చేయండి. ఫస్ట్ ఈ మూడింటిని సాల్వ్ చేయండి. ఫస్ట్ ఇలా 4 ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అయితే నేను ఏ లెస్ దెన్ సి లేకపోతే సి గ్రేటర్ దెన్ ఏ అని రాసుకుంటాను. సో ఇది కరెక్ట్. ఓకే, నేనైతే ఇలా రాసుకుంటాను. మీకు అర్థం కాదు కాబట్టి సో సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ 3 టైమ్స్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ 3 టైమ్స్ తీసుకుంటే బి గ్రేటర్ దెన్ సి, ఏ గ్రేటర్ దెన్ బి, సి, ఏ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దెన్ సి అన్నాం కాబట్టి బి లెస్ దెన్ సి అన్నాం. ఓకే, ఇది తీసుకున్నాం. ఎందుకు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఉంటే లెస్ దెన్ వచ్చేది కాబట్టి సో తీసుకున్నాం. ఓకే, ఏసా. సో ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ సి. ఇప్పుడు ఏమవుతుంది, ఏ లెస్ దెన్ సి అవుతుంది. సో ఏ లెస్ దెన్ సి అన్నా సి గ్రేటర్ దెన్ ఏ అన్నా ఒకటేగా, అప్పుడు ఇది కరెక్టేగా. సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఇఫ్ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ, దట్స్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్పెషల్ కేసుని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, డైరెక్ట్ కేసులో అయితే సైన్స్ని అబ్జర్వ్ చేయాలి. స్పెషల్ కేసెస్లో ఏంటంటే ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అండర్లైన్ చేశాను ఫ్రెండ్స్, ఈ సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మనం ఈ సింబల్స్ని మనం డిరైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ సెంటెన్సెస్ని బేస్ చేసి ఈ సింబల్స్ని డిరైవ్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఆ క్వశ్చన్లో స్పెషల్ సింబల్స్ని ప్లేస్ చేసి ఆ స్పెషల్ సింబల్స్ని మనం డిరైవ్ చేసిన సింబల్స్ తోటి రీప్లేస్ చేసి ఆన్సర్ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద interpretation of symbols topic in reasoning.